ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. సీఎం జగన్ పై మాజీ మంత్రి బండారు విమర్శలు. సీఎం మాటలకు చేతలకు పొంతన లేకుండా పోయిందని ఆగ్రహం. కర్నూలు కలెక్టరేట్ లో స్పందన కార్యక్రమం. ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించిన కలెక్టర్. వైసీపీ పాలనలో అరాచక శక్తులు పెచ్చుమీరిపోతున్నాయి. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శ. ఏపీలో కరోనా బారిన పడుతున్న విద్యార్థులు. కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 10 మందికి పాజిటివ్. నెల్లూరు జిల్లాలో మితిమీరిన ఎక్సైజ్ అధికారుల ఆగడాలు. కేసుల టార్గెట్ కోసం అమాయకులపై దాడులు. ఇక డీటెయిల్స్ చూస్తే, జగన్ రెడ్డి చెప్తున్న దానికి చేస్తున్న దానికి పొంతన ఉండటం లేదని టీడీపీ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ అర్బన్ ఏరియాల్లో పేదవాడి పేరు చెప్పి భూములు దోచుకున్నారని, ఏపీ టిట్కో కింద డబుల్ బెడ్రూమ్ ఇళ్లను జగన్ ఉచితంగా ఇస్తామని చెప్పి 2 ఏళ్లైనా ముందుకు సాగటం లేదని ఆరోపించారు. 2 లక్షలకు పైగా ఇల్లు శిథిలావస్థకు చేరుకున్నా ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. అగ్రిగోల్డ్ భూములు అమ్మి ఇల్లు పూర్తి చేస్తామని చెప్పడం దుర్మార్గమని అన్నారు. చంద్రబాబుకు మంచి పేరు వస్తుందనే ఇల్లు ఇవ్వటం లేదని, విశాఖకు వివిధ రూపాల్లో రావాల్సిన 420 కోట్లు దారి మళ్లించారని, కార్పొరేషన్ ఫండ్స్ దారి మళ్లుతుంటే మేయర్, డిప్యూటీ మేయర్లు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఎంత దౌర్భాగ్యం అండి! ఇప్పుడు స్థానిక సంస్థ నిధుల్ని డైవర్ట్ చేసి మీ సలహాల కోసం, స్వార్థం కోసం వాడుకుంటున్నారే. ఏమిటిది? ఇది పద్ధత? విశాఖపట్నం కార్పొరేట్ ఫండ్స్ లేకపోతే లైట్లు ఆగిపోతే ఎవరు? లైట్లు ఆగిపోతున్నాయి. చూసారు మీరు రాత్రి, నేను టీవీలో ఇచ్చాను, ఒక ప్రసాద్ రాశారు. ఎవరైతే స్కామ్ ఉన్నారో స్వచ్ఛ భారత్ స్టాఫ్కి జీతాలు లేవు, పెన్షన్స్ లేవు, బిల్స్ పెండింగ్ లేవు. శానిటరీ పిల్లలకి ఏమో, పబ్లిక్ హెల్త్ వాళ్ళకేమో బ్లీచింగ్ పౌడర్ లేదు, పెనాయిల్ లేదు, వెహికల్స్కి ఏమో డీజిల్ లేదు. ఓన్లీ నాయకులు రోడ్డు మీద మాత్రం కిక్కి కుయ్యమని మీ సైన్లు వెహికలే కనపడుతున్నాయి. గవర్నమెంట్ ఒకటి తీసేసింది, కానీ మారలేదు. సైన్లు ఎంత ఉన్నాయి? ఇక విశాఖపట్నం ప్రజలు కోరుకునేది. అందుచేత ఈ 3 విషయాల్లో, ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఈవేళ కూడా ప్రజల్లో మోసగించారంటే ఒక మోసగాడిగా ఇవాళ టిట్కో మీద అబద్ధాలు చెప్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ సాక్షిగా మీరు విజయసాయి వచ్చినకి సమాధానం వచ్చిందని మార్గాల సమాధానం. మీరు మీ ఫ్లోర్ లీడర్కే ఈ సమాధానం ఇచ్చారని దీనికి సిగ్గులేదు నీకు. 2 ఇళ్ళకి అర్బన్ ఏరియాలో 1,00,000 పెట్టాను జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు. ఇదేం చింతపల్లి నవ్వు పాలేరు పాలు కూడా పూర్తి చేయలేకపోయినారు. డిపెండ్ విశాఖపట్నంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు 2,50,000 పెడితే 3 లక్షలు చేయి, 2,50,000 కలిపివు. అంతేగాని ఇలాంటి మోసపూర్తి ప్రయత్నాలు చేయొద్దు. ఎప్పుడు అగ్రిగోల్డ్ ల్యాండ్ అమ్మడం ఎప్పుడు, నువ్వు కట్టడం ఎప్పుడు? దానికి మీకు వస్తాయని చెప్పారు. మేము బ్యాంకులకు వెళ్తున్నాం, లోన్లు తెస్తున్నాం, అవి పూర్తి చేస్తామని చెప్పారు. దయ ఉంచి పేదవాడి పట్టగొట్టి మోసం చేసిన ఏ నాయకుడు కాలగల్ప కలిసిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అర్థం చేసుకో. నీ ఎన్ని కోట్లున్నా, నీకంటే పెద్ద పెద్దలు కోట్లు సంపాదించి విదేశాలు మారిపోయినారు. అనుభవించలేక విజయమాల్య కానీ, నీరవ్ మోడీ కానీ నువ్వు ఆ కోవలోకి వస్తావు. నో డౌట్. ఈ దేశంలో ఎవరెవరైతే అసాధ్యత కొన్ని పేర్లు నాకు గుర్తున్నాయి, ఆ జాబితాలో వస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఏదో రోజున చూస్తాం, మీ ప్రసవాలు చూస్తాం, మేము చూస్తాం. ఏదో రోజున నీరవ్ మోడీ లేదా విజయమాల్య లేదా అసాధ్యత ఇంకెవరెవరు ఉన్నారు, వాళ్ళ కోవలోకి వచ్చే వ్యక్తి నువ్వు. అదే పోయే ముందు ఈ పేదలకు మాత్రం అన్యాయం చేయదు. పేదలకు న్యాయం చేసి వాళ్ళ ఇళ్లలో చంద్రబాబు నాయుడు దేవల్ల పూర్తయిన ఇళ్ళని వాళ్ళకి అందించవలసిందిగా డిమాండ్ చేస్తూ వస్తాగిన తక్షణమే 1,600 కోట్లు కార్పొరేషన్కి మున్సిపాలిటీ డబ్బుల్ని మీరు డైవర్ట్ చేశారు.
దాన్ని తక్షణం రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం. ఆగస్టులో ఇచ్చేస్తామని శ్రావణ మాసంలోని ఇల్లు ఇస్తామని చెప్పారు స్వయంగా మంత్రి బొత్స సత్యనారాయణ. ఇప్పుడు లాస్ట్ మంత్ చెప్పారు, దాదాపు అయిపోతుంది, శ్రావణ మాసం కూడా అయిపోతుంది, ఆగస్టు కూడా వచ్చేస్తుంది. వాడు ఇస్తే ఒక ఇవ్వకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి సార్? ఇప్పుడు ఒకటండి, లాస్ట్ టైం మేము అందరం కూడా కొన్ని చిన్న చిన్న మరమ్మతులు వాళ్ళు చేసుకోవడానికి హ్యాండ్ ఓవర్ చేయలేం మేము, కానీ కామ్రేడ్స్ కానీ మమ్మల్ని అరెస్ట్ చేశారు, వెళ్ళాలి, బెదిరించారు. లబ్ధాలు జాబితా కూడా మార్చేసారు విపరీతంగా. అది కూడా చెప్తే మర్చిపోయాను. లబ్ధిదారు నిజమైన లబ్ధాలు ఆర్డర్ ఇస్తే గవర్నమెంట్ చెప్పింది అలాట్మెంట్ అయిపోతే అవి కూడా లబ్ధాలు మార్చేశారు. చూస్తున్నామండి. ఇప్పుడైతే అయిపోయింది, శ్రావణ మాసం అయిపోయింది. రేపు మా పార్టీ పిలిపిస్తుంది త్వరలోనే. మేమే స్వయంగా వెళ్ళి తాళాలు హ్యాండ్ ఓవర్ చేస్తుంటాం. అంటే కొద్ది కొద్దిగా అంటే తాళాలు హ్యాండ్ ఓవర్ చేస్తే కరెంట్ ఇవ్వాలా, అది ఎవరైనా భయం మాకుంది, వాటర్ ఇవ్వాలా, తీరామాలు వెళ్ళిన తర్వాత ఎవరైనా భయంతో ఉన్నారు పాప వాళ్ళు. అంటే మళ్ళీ మేము ఈ ఈ శ్రావణ మాసంలో ఎండింగ్లో మళ్ళీ కిట్ హౌసెస్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ధర్నా చేస్తున్నాం. తాళాలు ఇచ్చేస్తే ప్రభుత్వం చేయవలసిన పని మీరు చేస్తారు. చాలా మంది ఇచ్చేస్తాం మేము, కానీ ఆల్రెడీ తాళాలు ఇచ్చేసామండి. మీరు పెందు చూడండి, హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఆల్రెడీ చెవులకు వెళ్ళి లాంగ్ గంటియాల నా కాన్సెన్స్ వరకు రేపు మాకు వెళ్ళిపోవచ్చాడు వాళ్ళు. మా కర్మ ఏంటంటే ఎలక్షన్స్ వచ్చాయి, తర్వాత తీదామని అనుకున్నారు, ఇంకా రోడ్లో కావాల్సుకున్నాయి. ఈలోగా కర్మ మరి మహానుభావుడు రాక్షసులాగా మరి దుర్యోధనులాగా అనుకోవాలో లేదా ఇంకోటి మారీచులాగా అనుకోవట్లేదు. ఈ మహానుభావుడు వచ్చాడు, ముఖ్యమంత్రి అయినాడు, కర్మ కలిపింది అంటారు. అదే డిఫరెంట్గా తెలుగుదేశం ఒకటే కదా, అన్ని పార్టీలు కూడా జనసేన వీళ్ళు రిజెక్ట్ చేశారు. బీజేపీ సోమవీర గారు స్వయంగా చెప్పారు ఇంత చక్కని ఇల్లు ఎందుకు ఇవ్వాలని. మరి కమ్యూనిస్టులు చెప్పారు, మేము చెప్పాం. ఎవరు చెప్పినా వినే పరిస్థితులు లేరు. ఒక్క రూపాయి ఎలా చేయలేదు వెళ్ళకండి. టెండర్లు అంటాడు, ఇది రివర్స్ టెండర్ అంటారు. మాట్లాడితే ఏ రివర్స్ టెండర్? ఈ వెనకేళ్ళ ముఖ్యమంత్రి రివర్స్ ముఖ్యమంత్రి. రివర్స్ టెండర్ కంటే రివర్స్ ముఖ్యమంత్రి పేరు పెట్టి బాగుంటుంది. మనకి మాకు ఆయన వచ్చాడు తమిళను. కర్నూలు జిల్లా కలెక్టరేట్ లో జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు వినతి పత్రాలను స్వీకరించారు. ప్రజల నుంచి అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి పలు సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ప్రజల నుంచి అర్జీలు అందిన వెంటనే నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
నెల్లూరు జిల్లాలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ శాఖ అవినీతి అక్రమాలకు అంతు లేకుండా పోతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్సైజ్ శాఖ అధికారులు నెలవారీ మామూళ్లు కేసుల టార్గెట్ కోసం అమాయకులను బలిపశువులను చేస్తున్నారని మత్స్యకారులు తిరగబడ్డారు. నెల్లూరు జిల్లా వాకాడు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ వారు తమ గ్రామస్తుడిపై అక్రమంగా కేసు జనాయించారంటూ వాకాడు మండలం కొండూరుపాలెం మత్స్యకారులు వాకాడు ఎక్సైజ్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. నిందితుడిని తరలించే సమయంలో మత్స్యకారులు కార్యాలయంలోకి చొరబడి అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫిజికల్గా అతను ఇబ్బంది పెట్టడము, హెరాస్ చేయడము, లైంగికంగా వేధించడం అలాంటివన్నీ చేస్తున్నాడు. అతనికి నేను లొంగాలి అని చెప్పేసి పదే పదే అట్లా ఇబ్బంది పెట్టడం అలా చేస్తున్నాడు. నేను తనకి ఎంతకి రెస్పాండ్ అవ్వట్లేదు అని అనేసి ఎలాగైనా సరే నన్ను లొంగ తీసుకోవాలనే ఫీలింగ్ తోటి అట్లా ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. తన మీద అసలు ఎఫ్ఐఆర్ తీసుకోమని అడిగితే ఎవ్వరూ తీసుకోవట్లేదు. మేము చెప్పినా కూడా అందరు మధ్యస్థాలు పెడుతున్నారే కానీ పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిమైనింగ్ 2-3 టైమ్స్ సార్ వాళ్ళని ఎస్ఐ సార్ని సిఐ సార్ని అడిగితే పైన నుంచి వచ్చే పొలిటికల్ ప్రెషర్స్ వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓన్లీ మధ్యస్థాలు పెట్టి పంపిస్తున్నారే కానీ అతని తీరులో మార్పు ఉండట్లేదు. ఎఫ్ఐఆర్ చేయట్లేదు. నాకు ఎఫ్ఐఆర్ చేయాలి, అతనికి శిక్ష పడాలి. ఇప్పుడు నాకు అయితేనే కదా, నేను సాల్వ్ చేసుకోగలిగితేనే కదా పక్కన వాళ్ళకి చేయగలను. మాకు ఇచ్చింది డ్యూటీ ఏంటి? ఉమెన్ ప్రొటెక్షన్ అన్నారు. మాకే ప్రొటెక్షన్ లేదు. మేము ఇంకెవరికైనా ఎలా చేయగలం సార్? అది కావాలి మాకు. మీరు మహిళ కాబట్టి అవును సార్. ఏముంది ఆడవాళ్ళది ఏముంది లేదు సార్. ఆడవాళ్ళు ఇస్తే ఏమవుతుంది? ఏం కాదు, మేము ఉన్నాం, మేము చూసుకుంటామని చెప్తున్నారు. అతనికి పక్కన ఊర్లో పెద్ద మనుషులు చెప్తున్నారు. గుణపాల్లో మహిళా పోలీస్గా వర్క్ చేస్తున్నాను 2 years నుంచి. అక్కడ అల్లా బక్షు అనేసి పంచాయతీ సెక్రటరీగా 5 months ముందు అతను అపాయింట్ అయ్యాడు. వచ్చిన ఒక 15-20 days తర్వాత నుంచి ఇట్లాగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడుతూ వెంటబడుతూ రావడము, ఫొటోస్ తీయడము, వాష్రూమ్స్కి ఎట్లా వెళ్తే వెనకాలే వచ్చేసేయడము అలా అంతా స్టార్ట్ చేసేవాడు. వాళ్ళు 2 అని కూడా చెప్తారమ్మా. ముద్దాయి నాకు ఇన్ని దొరికాయి అని చెప్పడు కదా, 2 దొరికాయి అని కూడా చెప్తాడు. దొరికి నేను రేక్ కేసు పెట్టాల్సిన పని నాకేముంటుంది. వాళ్ళు అలాగే చెప్తారు, వాళ్ళు ఏదైనా అలాగే చెప్తారు. వాళ్ళు ఇప్పుడు ముద్దాయి అనేవాడు నేను నా దగ్గర ఇన్ని దొరికాయి పట్టుకున్నాడు అని ఒప్పుకోడు కదా. అది వాళ్ళ వర్షన్. అది నాకైతే 8 బాటిల్ దొరికాయి.
కేసు రాస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ మెయిన్ రీజన్ అంటే తిరునాళ్ళు ఉంది, తిరునాళ్ళకి మేము తాగొచ్చు కదా అని అంటారు. తిరునాళ్ళకైనా తీరాలకైనా దేనికైనా కూడా 3 బాటిల్ కన్నా ఎక్కువ కలిగి ఉండడము నేరం కదా. అది 3 బాటిల్ కన్నా ఎక్కువ కలిగి ఉన్నాడనే నేను కేసు రాశాను. అందుకనే ఇంకేమి వాడు వర్షన్ ఏంటి, తిరునాళ్ళు కదా, తిరునాళ్ళకి తీసుకొని వెళ్తున్నామని. ఈ రోజు కాదు, వాళ్ళు ఎప్పుడు పచ్చివాళ్ళు ఎప్పుడు మా ఊళ్ళో తిరునాళ్ళు జరిగినప్పుడు మాకు ఎక్కువ బాటిల్స్ ఇవ్వమని కూడా అడుగున్నారు. నేను దానికి యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళు తురై ఇప్పటికి మా కోస్టల్ బెల్ట్ వాళ్ళందరూ 2 వచ్చి బాబులు వచ్చి నన్ను అడుగున్నారు. నేను అని మాకు వాళ్ళకి ఏదో తప్పు జరిగినప్పుడు ఏదైనా ఫైన్ వేసుకుంటారు. ఫైన్ వేసుకున్నప్పుడు 4 కేసులు బాటిల్ కావాలి, ఎక్కువ బాటిల్స్ తీసుకున్నాం, ఒక్కొక్కరికి పంచుకుంటారు. మంచి జరిగినా, మంచి ఫంక్షన్ అయినా చెడు ఫంక్షన్ అయినా ఆ ఇంటి వాళ్ళు 150 బాటిల్ అట్లా కావాలని షాప్ వాళ్ళకి చెప్పండి, మాకు ఇవ్వండి అని అంటే అప్పుడు నేను రిఫ్యూజ్ చేసుకున్నాను. అది తీసుకొని మీరు ఎన్ని బాటిల్స్ అన్నా తీసుకెళ్ళచ్చు, అంతేగాని ఎక్కువ బాటిల్స్ ఇవ్వడానికి లేదని కూడా నేను చెప్పుకున్నాను. అది వర్షన్, అది ఫంక్షన్ తీసుకుని వెళ్తాము అని అంటారు. అట్లా తీసుకుని వెళ్ళకూడదు కదా అని నేను తీసుకెళ్తాము. కాకపోతే ఇప్పుడైతే మేము వాస్తవంగా 5 తీసుకెళ్ళాము. బాబు 5 కేసు. ఇప్పుడు పాల వర్షంలో అనుకున్నాము 5 కేసే. అదనంగా పెట్టలేదు. నేను నాకు దొరికింది 8. ముందు వచ్చి వాడు పెట్టుకున్నది దొరికిందే 8 బాటిల్. 5 బాటిల్ అనేది ఎందుకు వస్తుంది కాన్సెప్ట్? దే ఆర్ క్రియేటింగ్ లైక్ దట్. దొరికిందే 8 బాటిల్ అయితే 5 బాటిల్ అని ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? చెప్తున్నారు మేడం. లేదు, 2 పర్సన్స్ లేరు. ఉన్నారు మేడం. సరే, ఓకే మేడం. ఆల్రెడీ వాళ్ళు మీకు ఇంటిమేషన్ ఇచ్చారండి, ఈ రోజు మేము డిస్పోజ్ చేసుకున్నాం. లేదు, నాకేం ఇంటిమేషన్. వాళ్ళు పెద్ద కాపు చిన్న కాపు మీరు పర్మిషన్ ఇవ్వలేదని వాళ్ళు అంటున్నారు. నాకు ఇంటిమేషనే లేదమ్మా. అసలు ఆ ఊర్లో ఇప్పుడు వాళ్ళే నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు వచ్చారు, మీరు వచ్చే ముందు వచ్చారు. ఒకరేమో వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అంటారు, ఒకరేమో ఆ ఊర్లో తిరణాలంటారు. ఇంకా వాళ్ళిద్దరి దగ్గర అట్లా ఉంది. నాకు ఇంటిమేషన్ ఇచ్చారని అట్లా నాకైతే ఇంటిమేషన్ ఇవ్వలేదు. ఇంటిమేషన్ ఇచ్చినా ఐ వాంట్ పర్మిట్ కదా, ఐ వాంట్ పర్మిట్ మోర్ దెన్ 3 బాటిల్స్. ఇక కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొండపల్లిలోని శాంతినగర్లో 6 ఏళ్ల బాలుడిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొండపల్లిలోని శాంతినగర్ ఇందిరమ్మ కాలనీలో 6 ఏళ్ల బాలుడు ఇంటి పరిసరాల్లో ఉన్న సమయంలో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. దీంతో అస్వస్థకు గురైన బాలుడు కొంతసేపటికి తేరుకొని ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో వారు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అఘాయిత్యానికి గురై ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాలుడిని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరామర్శించారు. వైద్యులు బాధిత బాలుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వైసీపీ పాలనలో అరాచక శక్తులు పెచ్చుమీరిపోతున్నాయని విమర్శించారు. ఈ ఘటన జరిగిన 24 గంటల తర్వాత కూడా పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. బాలుడిపై లైంగిక దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాయంత్రం 3:30 ప్రాంతంలో పిల్లోడికి ఫోన్ చేసి బయటకు వచ్చాడు. రోడ్డు మీదకి వచ్చాడు. ఆ రోడ్డు మీద నుంచి వీళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఆ టైంలో లోనికి వెళ్ళేసిన తర్వాత నేను అక్కడికి వెళ్ళగానే నాకు అక్కడ మూసేసి లోనికి రూమ్లోకి తీసుకెళ్ళాడు. రూమ్లోకి తీసుకెళ్ళిన క్షణమే వీడు కేకలు పెడుతున్నాడని బాగా నొక్కేసి ఒక దెబ్బ కూడా కొట్టాడంట. ఆ దెబ్బ మాత్రం కంటిన్యూస్ జరిగింది. ఆ దెబ్బ కంటిన్యూస్ జరిగిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత చుట్టుపక్కల గత ఒక 10 సంవత్సరాల నుంచి అక్కడే నివాసిస్తున్నామండి. ఇంద్రమ్మ కాలనీ వచ్చిన దగ్గర నుంచి ఒక 5 సంవత్సరాల నుంచి అక్కడే ఇల్లు కట్టుకొని అక్కడ ఉండడం జరుగుతుంది. రోజు పిల్లడు మా ఆడుకుంటూ ఇంటి దగ్గర బాగానే ఉండేవాడండి. నిన్న మధ్యాహ్నం రాఖీ పండుగ కారణంగా మేమంతా ఇంట్లో ఉండి భోజనం 2:30 టైంలో భోజనం చేసిన తర్వాత బాబు బయటికి వెళ్ళడం జరిగింది. బాబు బయటికి వెళ్ళిన తర్వాత ఒక సుమారు 1 గంట తర్వాత 30 గంట తర్వాత అతను బయటికి రావడం జరిగింది. ఇంటికి రావడం జరిగింది. ఇంటికి ఏడ్చుకుంటా ఒక పక్క మొత్తం ఇసుక, కంకరు, తర్వాత మట్టి, బురద, తడి నీళ్ళతో తడిసి వచ్చాడు. వాళ్ళకి మరి ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతా ఉంది. నిన్న మధ్యాహ్నం సంఘటన జరిగినప్పుడు ఇమ్మీడియట్గా పోలీస్ యంత్రాంగం స్పందించి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసినట్టయితే సమాచారం నిన్న సాయంత్రానికే దొండగుడు నిందితుడు దొరికిండేవాడు. మరి రాత్రి తీసుకెళ్లి పోలీస్ కంట్రోల్ రూమ్లో కూర్చోబెట్టడం, పొద్దున తెల్లవారుజామున గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళటం,
ఇప్పుడు కుర్రవాడి సంగతి ఎలా ఉంది ఏంటో కూడా ఇప్పుడు కూడా తెలియని పరిస్థితులు అమ్మమ్మ నాయనమ్మ కుటుంబ సభ్యులు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడే వాళ్ళ తండ్రితో గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో మాట్లాడాను. మరి ఇమీడియట్గా జాగ్రత్తలు తీసుకోమని సంబంధిత డాక్టర్కి సూపరింటెండెంట్తో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఎందుకు దాస్తా ఉన్నారు? ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే ఎందుకు ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఎందుకు దాచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు వాస్తవాలను బయటికి రాకుండా కప్పెట్టాలని చూస్తున్నారు? వెంటనే స్పందించినట్టయితే ఇంకో దుర్మార్గుడు, ఇంకో దుష్టుడు ఇటువంటి తప్పుడు కార్యక్రమాలకి మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడే విజయవాడలో ఉషా అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చనిపోయినట్టు వస్తూ ఉంది. నిన్నే ఒక చదువుకున్న అమ్మాయి సింధు అమ్మ సిఏ విజయవాడలో చార్ట్ అకౌంట్ సింధు, ఈరోజు ఉషా, మొన్న రమ్య గుంటూరు. దేశానికి స్వతంత్రం వచ్చిన రోజునే పట్టపగలో ముఖ్యమంత్రి గారు ఇక్కడ సందేశం చదువుతున్నాడు. అక్కడ గుంటూరులో పట్టపగలో రమ్య అనే ఇంజనీరింగ్ చదువుకునే పాప మీద నడి రోడ్డు మీద కత్తితో పొడిసి పొద్దున వచ్చినప్పుడు కండిషన్ మార్నింగ్ వచ్చినప్పుడు బ్లీడింగ్ వచ్చింది. తీసినవి కాకుండా ముందు రావడం. తర్వాత ఏం జరిగింది నాన్న అంటే ఒక అంకుల్, పెద్ద అంకుల్ వచ్చి నన్ను కొట్టేసి వెళ్ళిపోయాడని చెప్పారు. తర్వాత స్నానం చేయించి బాబుకి ఇంట్లో తీసుకెళ్ళాను. ట్యాంక్ చూస్తే బ్లీడింగ్ అవుతుంది. అదే తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఎమ్మటే ఇబ్రహీంపట్నం పోలీసులు గారికి కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు ఎమ్మటే వచ్చారు. మా ఎమ్మటే అందరూ కంప్లైంట్ తీసుకొని దర్యాప్తు చేశారన్నమాట. తెలీదు, బాబు కూడా గుర్తుపట్టలేదు, నాకు తెలియదు. మా బాబు ఆ వీధిలో ఎవరైనా తెలిసారు. మా వీధిలో మా బాబు అన్న కారణం మొత్తం తెలిసింది. మాకు అంత మీద లేదండి. మాకైతే ఎవరు చేశారో మాకు మా మాత్రం తెలియదు. మీరు కొంచెం ముందుకు వచ్చి ఇక కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలుపరు గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కరోనా పరీక్షలు నిర్వహిస్తే సుమారు 10 మంది విద్యార్థులకు పాజిటివ్గా తేలింది. ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించి వారం రోజులు తిరగక ముందే విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. కేసులు తగ్గుముఖం పట్టిన వేళ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16న పాఠశాలను ప్రారంభించింది. గత ఏడాదిన్నర కాలంగా దాదాపుగా మూతపడిన పాఠశాలలు తెరవడంతో తల్లిదండ్రులు పిల్లలను బడులకు పంపించడానికి మొగ్గు చూపారు. తాజాగా పాఠశాలలో కోవిడ్ కేసులు బయటపడటంతో పాటు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా విద్యార్థుల్లో చాలా మందికి జలుబు, జ్వరంతో సతమతమవుతున్నారు. పూర్తి స్థాయిలో తరగతి గదిలో కరోనా నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పూర్తిగా సాధ్యపడటం లేదు. దీంతో పాఠశాలలను 2 రోజుల పాటు మూసివేశారు. పెద్దపాలపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 19వ తారీఖున నిర్వహించిన కోవిడ్ టెస్టుల్లో ఒక 8 పాజిటివ్ కేసులు రావడం జరిగింది. ఈ పాజిటివ్ కేసులన్నీ కూడా స్కూల్ పిల్లలందరినీ హోమ్ ఐసోలేషన్లో ఉంచడం అయింది. ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేదు. వారితో ఉన్న ప్రైమరీ, సెకండరీ వాళ్ళకి కూడా టెస్టులు చేయడం అయింది. అందరికి కూడా నెగిటివ్ వచ్చింది. సో కాబట్టి ఏ విధమైన ఆందోళన అక్కడ పడాల్సిన అవసరం లేదు. అంతా మన అందుబాటులోనే ఉంది, ఇబ్బంది ఏం లేదు. అలాగే గ్రామంలోనూ మరియు స్కూల్స్లో కూడా పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము నిరంతరంగా. సో శానిటేషన్ కూడా స్ప్రే చేయడం అయింది. కాబట్టి అలాగే కరోనా టెస్టులు కూడా పూర్తి స్థాయిలో పాఠశాల విద్యార్థులందరికీ, ప్రైమరీ స్కూల్ మరియు జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో ఇంక్లూడింగ్ స్టాఫ్తో సహా అందరికీ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయడం అయింది. అందరికీ నెగిటివ్ వచ్చింది. 8 మందికి మాత్రం హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. నిరంతరం ఏఎన్ఎంలు వాళ్ళని పర్యవేక్షిస్తున్నారు. అలాగే వాళ్ళకి హోమ్ ఐసోలేషన్ కిట్లు కూడా ఇచ్చి వాళ్ళు ఏ విధంగా వాడాలనే విషయాల మీద కూడా పూర్తి స్థాయిలో మా ఏఎన్ఎం గారిని వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు. ఏ విధమైన ఇబ్బంది లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ప్రకారం ఈ కోవిడ్
నియంత్రణ చర్యలు పాటించవలసిందిగా, అలాగే తరచూ చేతుల్ని శుభ్రపరచుకోవాల్సిందిగా, అలాగే సామాజిక దూరం పాటించవలసిందిగా, అలాగే ఫేస్కి మాస్క్ లేకుండా బయటకు రాకూడదనే ఈ కార్యక్రమాలన్నీ కూడా అందరూ కూడా అమలు పరిచేలా చూడవలసిందిగా ఈ గ్రామ పంచాయతీ తరఫున మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇక చిత్తూరు జిల్లా పాకాల మండలం దామల చెరువులో జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నజీర్ ఆధ్వర్యంలో వైద్య చికిత్సకు జనసేన కార్యకర్తకు 20,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా నజీర్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పాకాల మండలం దామల చెరువులో కరోనా బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న నిరుపేద కుటుంబానికి చెందిన జనసేన కార్యకర్తకు వైద్య చికిత్సల కోసం ఆర్థిక సహాయం అందజేసినట్లు చెప్పారు. జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి కువైట్ సభ్యులు 30 రోజుల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ సేవా సమితి దాతలు మురళి, సుబ్బనర్సయ్య, గంగాధర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సెప్టెంబర్ 2 జనసేన పార్టీ అధ్యక్షులు మన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి కువైట్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ముందు నెల రోజులు అంటే 30 రోజులు 30 సేవా కార్యక్రమాలు చేస్తారన్నమాట. వాళ్ళు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే మనిషికే తోడ్పాటు పడాలి, మనిషికే సేవ చేయాలి, మానవ సేవ మాధవ సేవ అనే మహా దృక్పథంతో వాళ్ళు 30 రోజులు 30 సేవా కార్యక్రమాలు చేస్తారు. అందులో భాగంగా ఈరోజు దామల చెరువులో ఒక అనారోగ్యానికి గురై హాస్పిటల్ పాలైన ఒక వ్యక్తికి 20,000 రూపాయలు జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి ద్వారా సహాయం చేయడానికి సిద్ధమయ్యారు. దీనికి సహాయదాతలు వచ్చేసి కొరివి సుబ్బనరసయ్య, పోలా మురళి అన్న గారు, కంచన శ్రీకాంత్ అన్న గారు, చవ్వాకుల గంగాధర్ అన్న గారు, చిల్లా రమేష్ అన్న గారు, అదేవిధంగా జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి కువైట్ అధ్యక్షులు రామచంద్ర నాయక్ గారికి, ముఖ్యంగా కంచన శ్రీకాంత్ అన్నయ్య గారికి మేము ఎప్పటికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు 20,000 రూపాయలు ఒక వ్యక్తికి హాస్పిటల్ పాలై కొంచెం ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తికి జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి ద్వారా జనసేన పార్టీ తరఫున సహాయం చేయడానికి నిర్ణయించడమైనది. జై జనసేన, జై జై జనసేన. కర్నూలు జిల్లా చాగలమర్రి గ్రామంలో బంగారు నగలపై హాల్ మార్కింగ్ కు సంబంధించిన HUID విధానం ఉపసంహరించుకోవాలని కోరుతూ స్వర్ణకారుల సంక్షేమ సంఘం నాయకులు ర్యాలీ నిర్వహించారు. హాల్ మార్కింగ్ పాత విధానాన్ని స్వాగతిస్తూ కొత్త విధానాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. అనంతరం మండల తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. 16 సంవత్సరాలుగా సజావుగా కొనసాగుతున్న పాత హాల్ మార్కింగ్ వ్యవస్థ రిటైల్ వ్యాపారులు, చిన్న స్వర్ణకారులు, చిన్న వ్యాపారవేత్తలకు అనుగుణంగా ఉండే ప్రక్రియ అని, HUID ప్రక్రియ కారణంగా వినియోగదారులు సైతం నష్టపోవాల్సి వస్తుందని, పాత విధానాన్ని కొనసాగిస్తూ కొత్త విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. फोटो पढ़ना तो फोटो हाईवे पर इसको గుంటూరు
జిల్లా బాపట్లలోని మహర్షి ఆశ్రమం గోశాలలో శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ సంపత్ గణపతి పరివార్ ఆధ్వర్యంలో నవనాగులకు ధర్మదేశ్వరులకు మానసాదేవికి విశిష్టమైన పూజలు అభిషేకములు నిర్వహించారు. అమ్మకు కుంకుమార్చన కార్యక్రమం చేసిన తరువాత భక్తజనులకు తీర్థ ప్రసాదాలు అందించినట్లు శ్రీ సంపత్ గణపతి పరివార్ నిర్వాహకులు బాబు నాగేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంపత్ గణపతి పరివార్ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. కమలాయ నమః వం కాంతాయ నమః వం గుంటూరు జిల్లా బాపట్ల వికలాంగుల కాలనీలో ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ నాయకులు చెల్ల రామయ్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వికలాంగుల సంఘం నాయకులు కేక్ కట్ చేసి చెల్ల రామయ్యను పూలమాలతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చెల్ల రామయ్య మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలోనే దివ్యాంగుల కార్పొరేషన్ ద్వారా సంక్షేమాభివృద్ధి కలుగుతుందని తెలిపారు. బాపట్ల ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సహకారంతో నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులందరి సంక్షేమాభివృద్ధి కోసం అన్ని విధాలుగా కృషి చేస్తామని చెప్పారు. ప్రత్యేక వికలాంగుల కాలనీ బాపట్లలో మా ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి సంఘం అలాగే మరియు వైసీపీ నాయకులందరూ కూడా నా తోటి పోరాటం నాయకులు ఈరోజు ఇక్కడున్న మా సభ్యులతో కలిసి నా పుట్టినరోజు వేడుకలని ఇంత ఘనంగా జరుపుతాము. నేను మనస్ఫూర్తిగా మా నాయకులకి ఇక్కడ ఉన్న మా సభ్యులకి నా వికలాంగులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా ఇంకా దేవుళ్ళ వల్ల వీళ్ళందరి దేవుళ్ళ వల్ల ఇంకా నేను చేయాల్సిన సర్వీసు ఈ రాష్ట్రంలో ఉన్న నా తోటి దివ్యాంగులకు అలాగే ఈ బాపట్ల నియోజకవర్గంలో ఉన్న నా తోటి దివ్యాంగులందరూ కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రభుత్వం నుంచి గవర్నర్లైన మన ఎమ్మెల్యే కోన రఘుపతి గారి నుంచి కూడా తప్పకుండా ఈ వికలాంగుల కాలనీ అభివృద్ధి భాగంతోనే బాపట్ల నియోజకవర్గ ప్రజలకు కూడా వికలాంగులందరూ కూడా రాబోయే రోజుల్లో ఉద్యోగాలు కానించి మూచకర సైకిల్ కానించి స్కూటీలు వరకు కూడా అన్నీ కూడా రాబోయే రోజులు తప్పకుండా నేను నా తోటి నాయకులందరం కూడా కృషి చేస్తాం. తప్పకుండా నా పూర్తి బాధ్యతలు నాకు ఇంకా ఇలాంటి మీ అందరి సపోర్ట్ వల్ల ఇంకా మీరు చూపించే ప్రేమ మీరు చూపించే గౌరవం వల్లే ఇంకా రాబోయే రోజులు ఇంకా నేను ఎన్నో కార్యక్రమాలు చేయాలి. నా తోటి వికలాంగులందరూ కూడా ఇంకా తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా పెద్దల గౌరవనీయులైన మన ఎమ్మెల్యే కోన రఘుపతి గారి సహకారంతో తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ వికలాంగుల కాలనీ విషయంలో కూడా తప్పకుండా నేను చేయాల్సిన కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని పుట్టినరోజుని ఇంత ఘనంగా జరిపినందుకు మనస్ఫూర్తిగా పేరుగా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సీఎం జగన్ పై మాజీ మంత్రి బండారు విమర్శలు. సీఎం మాటలకు చేతలకు పొంతన లేకుండా పోయిందని ఆగ్రహం. కర్నూలు కలెక్టరేట్ లో స్పందన కార్యక్రమం. ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించిన కలెక్టర్. వైసీపీ పాలనలో అరాచక శక్తులు పెచ్చుమీరిపోతున్నాయి. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శ. ఏపీలో కరోనా బారిన పడుతున్న విద్యార్థులు. కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 10 మందికి పాజిటివ్. నెల్లూరు జిల్లాలో మితిమీరిన ఎక్సైజ్ అధికారుల ఆగడాలు. కేసుల టార్గెట్ కోసం అమాయకులపై దాడులు. బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.